సో ప్రవీణ్ పగడాల గారిది హత్యనా లేదా యాక్సిడెంటా? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేయడం ట్రై చేస్తున్నారు. కొంతమంది ఇది మర్డర్ అని కన్ఫర్మ్ చేయడం ట్రై చేస్తున్నారు. కానీ రక్షింపబడ్డారు అండ్ ఓకే అది కూడా మనకి లైవ్లో కనిపించింది చాలా చోట్ల. ఓకే సో దాని గురించి మీరేమంటారు? మొదటిగా ఏంటంటే మీరు అన్నట్టుగా 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యారంటే ఈ 2-3 సార్లు ఈ ఒక్క రోజులో అయ్యాయా, లేదంటే ప్రీవియస్గా ఆయన జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు బైక్లో అయ్యాయా? ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళు చాలా రకాలుగా వాటిని ఐడెంటిఫై చేసి చూపిస్తున్నారు, టాలీ చేసి. ప్రవీణ్ పగడాల గారిని ఆ విధంగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు తప్ప దూరంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పని చేయలేరు. నేను డైజెషన్ చేసుకునే స్థితిలో లేను, అసలు నేను ఎదగాలేకపోయాను, తట్టుకోలేకపోయాను అని అన్నారు. మరి మీరు ఒకవేళ అదే పర్సన్ ఎవరో ఉన్నారు, వచ్చారు, మీ ముందు నుంచున్నారు, ఇతనే చంపిందని చూపించారు, చంపేస్తారు మీరు అన్ని? అవసరం లేదు. ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవించకుండా పక్క దేశం గురించి పొగుడుతూ మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశ ద్రోహి ఇలాంటి వాళ్ళు చనిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. దేశానికి ఒక దేశ ద్రోహి తగ్గేది అనుకోవడమే తప్ప. అయితే ఇప్పుడు ఖండిస్తారా వీటిని? మీరు అన్నారు కదా మేమే ఖండిస్తాము, మేమే ఆమెని హెచ్చరిస్తాము, మేమే బుద్ధి చెప్తామని. మరి ఇప్పుడు బుద్ధి చెప్తారా ఆవిడకి? ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదో ఉన్నాయో అవి హిందూ సమాజాన్ని కూడా చాలా బాధపెట్టినాయి అండ్ ముస్లిం సమాజాన్ని ఇంకా చాలా బాధపెట్టినాయి. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు మీరు ఆయన ఎందుకు వారించలేదు ఆయన బతుకున్నప్పుడు? క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించేది ఇట్లాంటి విషయాల్లో లేదు. సారీ, ఈ మాటకి నేను యాక్సెప్ట్ చేయను. ఆయన ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించలేదు. లేదు పట్టించలేదు. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, కొన్నట్టే చూపిస్తున్న ఈ పనికిమాలిన ఛానల్స్ కొన్ని తాగినట్టు ఎందుకు చూపించట్లా? ఎక్కడ తాగాడు ఆయన? అంటే పైప్ పెట్టుకున్నాడా బాటిల్కి, ఈ స్ట్రా వేసుకొని మాస్క్ లో నుంచి స్ట్రా వేసుకొని పీల్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి ఈరోజు ఐరా మీడియా ముందుకు రావడం జరిగింది. పాస్టర్ అభినయ్ దర్శన్ గారు, వెల్కమ్ టు ఐరా మీడియా అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సూపర్ అండి. అభినయ్ దర్శన్ గారు, ఇప్పుడు మనం 2 విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఒక్కటి ఏంటంటే, అసలు అభినయ్ దర్శన్ అంటే ఏంటి, ఎవరు? ఐఎమ్ పాస్టర్ అండి. నేను పాస్టర్గా ఉన్నాను. 2018 నుంచి కూడా నేను దేవుని సేవలో ఫుల్ టైం దేవుని సేవలో ఉన్నాను. నేను చర్చ్ నాకేం లేదు, కానీ సువార్థికుడిగా, గెస్ట్ స్పీకర్గా అనేక రాష్ట్రాలకి, అనేక దేశాల్లో గెస్ట్ స్పీకర్గా, సువార్థికుడిగా వెళ్తూ వాడబడుతూ ఉంటాను. ఫుల్ టైం సేవలోనే ఉన్నాను. దానికంటే ముందు నేను సినీ జీవితంలో ఉండేవాడిని. 2011 నుంచి 2017 వరకు సినీ రంగంలో హీరోగా చేస్తూ ఉండేవాడిని. దేవుని పిలుపుని బట్టి 2017లో సినిమాని విడిచిపెట్టి 2018 నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు సేవా జీవితంలో నేను కొనసాగుతున్నాను. ఓకే, ఎలా ఉందండి మీ సేవా జీవితం? ఎట్లా ఉంది ప్రస్తుతం? నైస్ అండి, బాగుంది. చక్కగా వాడబడుతున్నాం. దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, లక్షలాది మందికి చక్కగా వాడబడుతున్నాం. మనం స్ట్రైట్గా ఇష్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రవీణ్ పగడాల గారు. సో ప్రవీణ్ పగడాల గారిది హత్యనా లేదా యాక్సిడెంటా? మీ మాటలు. ఈ రెండిట్లో ఏది మనం కన్ఫర్మ్ చేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా న్యూస్ ఛానల్స్ కావచ్చు, చాలామంది పాస్టర్స్ కావచ్చు, చాలామంది క్రైస్తవేతరులు కావచ్చు, లేదంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక ఆర్డినరీ పీపుల్ కావచ్చు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేయటం ట్రై చేస్తున్నారు. కొంతమంది ఇది మర్డర్ అని కన్ఫర్మ్ చేయటం ట్రై చేస్తున్నారు. కానీ ఆ కొంతమందిలో మీరు ఎటువైపు ఉన్నారు? నేను ఎటువైపు ఉన్నానంటే, నేను మర్డర్ అయి ఉండొచ్చు అనేటువంటి ఛాన్సెస్ 99.99% మర్డర్ అయి ఉండొచ్చు, అనుమానాలు మాత్రమే తప్ప ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్ యాజ్ మర్డర్. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వీడియోస్ని బట్టి, ఆధారాలను బట్టి
కొన్ని సీసీ ఫుటేజెస్ని బట్టి ఓకే చాలా వరకు కూడా అది యాక్సిడెంటే. ఆయన దగ్గర 3-4 సార్లు కూడా యాక్సిడెంట్స్ నుంచి కొంచెం చాలా వరకు కూడా ఆయన రక్షింపబడ్డారు. అండ్ ఓకే అది కూడా మనకి లైవ్లో కనిపించింది చాలా చోట్ల. ఓకే. సో దాని గురించి మీరేమంటారు? మొదటిగా ఏంటంటే మీరన్నట్టుగా 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యారంటే ఈ 2-3 సార్లు ఈ ఒక్క రోజులో అయ్యాయా, లేదంటే ప్రీవియస్గా ఆయన జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు బైక్లో అయ్యాయా? ఈ ఒక్క రోజులోనే అయినట్టు చూపిస్తున్నాయి కొన్ని ఛానల్స్లో. మీరు చెప్పినట్టుగా 2-3 యాక్సిడెంట్స్ అంటున్నారు కదా, ఇవన్నీ ఒక్కరోజే ఆయన లారీ కింద పడటం, లేదంటే పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి పడిపోవటం, తర్వాత కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత కొంతమూరు దగ్గర ఆయన బండి పడిపోవటం, ఈ 3 ఒకటే రోజు జరిగినట్టుగా మీరు వాటిని గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేంటంటే క్రైస్తవ సమాజం పక్షమున నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇట్స్ నాట్ మై ఓన్లీ పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, యావత్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం యొక్క ఆలోచనని అభిప్రాయం నేను మాట్లాడుతున్నా. వాళ్ళ తరపున నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను మీరు నన్ను అడిగితే, రీసెంట్గా 1 డే బ్యాక్ కరెక్ట్గా నేను నైట్ ఒక లైవ్ పెట్టాను. ఆ లైవ్లో నేను మాట్లాడకుండా ప్రజల అభిప్రాయాన్ని మాత్రం తీసుకున్నాను. దాదాపుగా 300కు పైగా వ్యక్తులతో నేను మాట్లాడితే 300కి 300 మంది కూడా వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల్ని, ఆలోచనలు ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎవ్వరు కూడా 2 రాష్ట్రాల క్రైస్తవ ప్రజలు ఎవ్వరు కూడా ఈ ఒక్క రోజులో చూపించినటువంటి ఆ ఫుటేజ్, వైన్ షాప్ దగ్గర కావచ్చు, ఆయన 2 సార్లు కింద పడటం కావచ్చు, టోల్ ప్లాజా దగ్గర ఫుటేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు అన్నటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తూ, ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళు చాలా రకాలుగా వాటిని ఐడెంటిఫై చేసి చూపిస్తున్నారు, టాలీ చేసి. రియల్గా ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ ఎలా ఉంది, ఇక్కడ ఫుటేజెస్లో కనపడుతున్న ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ ఆ స్లీవ్ ఎండింగ్లో కావచ్చు, లేదంటే టీషర్ట్కి పక్కన కట్ ఉండడం కావచ్చు, లేదంటే టీషర్ట్కి పాకెట్స్ లేకుండా, ఇవన్నీ టాలీ చేస్తూ, షూ కలర్ కావచ్చు, ఇవి పర్టికులర్గా టాలీ చేస్తూ అక్కడ ఆయన చనిపోయినటువంటి స్థలంలో ఆ ఫుటేజెస్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, అంత బాగా సర్క్యులేట్ అయిపోయి అందరికీ. అక్కడ ఫొటోస్ని ఆధారం చేసుకొని అక్కడ చనిపోయినప్పుడు ఆయన డ్రెస్కి పాకెట్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ చూపించిన ఫుటేజ్లో పాకెట్స్ ఉన్నాయా లేవా, ఇలా ప్రతిదీ పిన్ టు పిన్, హెడ్ టు టిప్ ఆఫ్ ద టో, తల నుంచి అరికాల వరకు ప్రతిదీ, వేలు దగ్గర నుంచి అరికాల వరకు, డ్రెస్ నుంచి బటన్ నుంచి హెల్మెట్ నుంచి ప్రతిదీ కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి, అనలైసిస్ చేసి, టాలీ చేసుకుని, వైన్ షాప్ దగ్గర ఫుటేజ్ కానీ, కింద పడ్డ ఫుటేజెస్ కానీ, అక్కడ ఆయన మరణించినట్టు దగ్గర ఫొటోస్కి టాలీ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నాకు కొన్ని వేల ఫుటేజ్ పంపించారు. అన్న ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకలాగుంది, ఇక్కడ ఒకలాగుంది, ఇక్కడ పాకెట్ ఉంది, ఇక్కడ పాకెట్ లేదు, ఇక్కడ హెల్మెట్ మీద లోగో ఉంది, ఇక్కడ లోగో లేదు, కాబట్టి ఖచ్చితంగా ఈ కింద పడ్డ వ్యక్తి, అక్కడ మరణించున్నటువంటి వ్యక్తి ఒకరు కాదు. ఈ ఇప్పటి వరకు రిలీజ్ అవుతున్న ఫుటేజెస్లో అన్నింటిలో కూడా ప్రవీణ్ పగడాల గారు కాదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా క్రియేట్ చేస్తున్నారు తప్ప అక్కడ మీరు అనేది ఏంటంటే క్రియేట్ చేస్తున్నా మీరు అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరికి పని ఉందండి మామూలుగా వెళ్ళిపోయి లారీ కింద తలకాయ పెట్టడానికి? ఇదంతా ఏమో లారీ వాడిని కూడా మాట్లాడుకున్నారేమో, బస్సును కూడా మాట్లాడుకున్నారా? ఒకటి చెప్తా, ఒక మాట మనం మాట్లాడుతాం. లారీ దగ్గర ఆయన పడిపోయారు, పడిపోయిన జస్ట్ మిస్ టైర్ కిందకి తలకి వెళ్ళడానికి, రైట్ ఆర్ రాంగ్? ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? చెప్పండి. నేను చూసాను ఎగ్జాక్ట్లీ. సో ఎవరండి అంత ఇదిగా ఇప్పుడు ప్రాణం ఇది పెట్టి ఒకళ్ళ ప్రాణాలను ఇచ్చేయడానికి ఎవరు పూనుకుంటారు చెప్పండి? నెంబర్ 1, వెనక మళ్ళీ బస్సు వచ్చింది, ఆయన పడిపోయిన వెంటనే చాలా డైవర్షన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరు కూడా ప్రాణాలను ఇచ్చేసి ఒకరిని ఇది చేయాలనేసి అనుకుంటాను నేనైతే అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తర్వాత చాలా మంది ఎవరు రాలేదు ఆయన దగ్గరికి చాలాసేపు, ఒక 2-3 వ్యాన్ ఆగింది, లేపడం జరిగింది. లేపిన తర్వాత కూడా ఆయన బైక్ మీద కూర్చుని కిక్కు కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు. సో ఇక్కడ ఇంకొక విషయం, మీరు స్ట్రిప్స్ గురించి మాట్లాడారు, చేతులు. ఒక మాట, ఆయన బ్యాగ్ ఒకటి ఉంది. ఓకే, మీకు ప్రవీణ్ పగడాల గారి గురించి ఏమన్నా పర్సనల్ థింగ్స్ ఏమన్నా తెలుసా? తెలుసు. ఆయనకి ఏ కలర్ అంటే ఇష్టం ఎక్కువ? అంత డీప్గా తెలియదు కదా. ఫైన్, సూపర్. సో ఆయనకి సేమ్ అదే కలర్లో నచ్చినటువంటిది ఇప్పుడు ఆయన వేసుకున్నారు చూసారా, ఆ కలర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, యాష్ కలర్. యా. సో నావి కూడా చాలా ఆల్మోస్ట్ అన్ని కూడా అయ్యే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అదే విధంగా ఆయన ఫస్ట్ వేసుకున్న తర్వాత ఎప్పుడైతే పడ్డారో
ఆ టైంలో ఆయనకి దెబ్బలు తగలడం లేకపోతే చిరగడం ఏమైనా జరిగి ఉన్నప్పుడు ఆయన వెనకమాల ఆల్రెడీ బ్యాగ్ ఒకటి ఉంది, ఓకే ఆ బ్యాగ్లోంచి ఏమైనా చేంజ్ చేసుకుని ఉండొచ్చు కదా. ఆ వేలో ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఓకే నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అంటే ఒక చిన్న అడ్డు పడుతున్నాను. పర్లేదు మీరు ఒక మాట చెప్పండి, చెప్తా, ఒక మాట చెప్తా. ఇప్పుడు ఇది మన డిస్కషనే. ఓకే, ఇప్పుడు ఒకటి చెప్తాను. మీరు ఓపెన్ ఒక డిస్కషన్. పాయింట్ అన్నారు, ఆయన కింద పడ్డప్పుడు ఏమన్నారు, దెబ్బలు చిరిగి ఉండొచ్చు. దెబ్బలు తగిలినప్పుడు చిరిగి ఉండొచ్చు కదా. ఓకే ఓకే, రోడ్డుకి ఈ పాయింట్ మాట్లాడతారు. చెప్పండి. ఆయన ఎక్కడ పడ్డాడు? రోడ్డు మీద పడ్డాడు. రైట్. హైట్ నుంచి పడలేదు కదా, జస్ట్ బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడ్డాడు. స్కిడ్ అయి పడ్డ వ్యక్తికే దెబ్బ తగిలి ఉంటుంది. లోపల దెబ్బ తగలాలంటే పైన షర్టు చిరుగు ఉంటుంది. ఇదేంటంటే కామన్ సెన్స్, అంటే ఇంకితం, అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఈ పాయింట్లో నేను మాట్లాడుతున్నాను. అక్కడ ప్రవీణ్ పగడాల గారు మరణించినటువంటి ప్లేస్కి నిన్న నైట్ కూడా నేను వెళ్ళాను. అక్కడ నుంచి షూట్ కూడా చేశాను. అయితే దాదాపుగా రోడ్ నుంచి ఆయన మరణించిన ప్లేస్కి 4 feet హైట్ ఉంది. ఆ 4 feet హైట్ కూడా డౌన్లో ఎలా ఉందంటే గులక రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఆ పైనుంచి ఒకవేళ ఆయన కనుక యాక్సిడెంటే అయినట్టుగా ఒకసారి అనుకుంటే, పైనుంచి ఆయన పడితే 220 kgs ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఆయన బైక్ కింద ఉన్నాడు మరణించిన తర్వాత. అక్కడి నుంచి రాసుకుంటూ రాళ్ళ మీద గీక్కుంటూ కింద పడ్డ వ్యక్తికి ఎన్ని దెబ్బలు తగిలి ఉండాలి, ఎన్ని చోట్ల చిరుగు ఉండాలి? మీరు అన్నట్టుగా ఒక చోట పడితేనే షర్ట్ చిరుగుతే అక్కడ ఎన్ని చోట్ల చిరుగు ఉండాలి? ఆయన షర్ట్ కానీ జీన్స్ కానీ ఒక్క చిరుగు కూడా లేదు, ఒక్క చోట చెరగలేదు, ఒక్క దారం కూడా ఓడలేదు. నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పడిన వెంటనే అది బండి స్ట్రైట్గా పడిందా, లేకపోతే లెఫ్ట్ సైడ్ పడిందా, రైట్ సైడ్ పడిందా, లేదా అది ఒక పక్క నుంచి ఇట్లా పడిపోయిందా? అది నేను బైక్ చూడలేదు కదా. నేను బైక్ కోసం అన్నమాట అదే చెప్తున్నాను. ఇప్పుడు పడ్డప్పుడు ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని ఆయువు పట్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఆయువు పట్టు అనేది ఒక చోట ఎవరికైనా ఉంటుంది. పలానా ప్లేస్లో దెబ్బ తగిలితే మనం చెప్పలేము. కొన్ని టైమ్స్లో ముక్కు దగ్గర ఇదైనా కొంచెం సేపటికి మనం చాలా ఇదైపోతూ ఉంటాం. చిన్నది కొన్ని సెకండ్స్ తట్టుకోలేము. అట్లాంటి ఆ టైంలో ఆయనకి ఎక్కడ ఏ విధంగా తగిలింది ఒక మాట నాకు అర్థమైంది. గీరుకోలేదు, చిరగలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, చనిపోయలేదు. ఇప్పుడు మీరు వీడియో తీసన్నారు కదా, ఒక్కసారి నాకు వీడియో చూపించగలరా? ఖచ్చితంగా చూపిస్తాను. ప్లీజ్ ఒకసారి చూపించండి. ఫోన్ తీసుకురా తమ్ముడు. ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఏది డిస్కస్ చేసినా గానీ ఒక్క విధంగా అది ఒక ఇది ఉండాలి, అంటే విలువ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. అది లేకుండా మనం కూడా రీసెంట్గా నిన్న ఈవినింగే నేను వెళ్ళి అక్కడ దగ్గరుండి ఆ పెట్రోల్ బంక్, నాయర్ పెట్రోల్ బంక్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఆ సీసీ కెమెరాస్ ఎక్కడున్నాయో అవి కూడా షూట్ చేశాను. దానికి ఎంత డిస్టెన్స్లో ఆయన మరణించారు అన్ని క్లియర్ కట్గా నేను షూట్ చేసుకున్న ఫుటేజ్ నా దగ్గర నేను చూపిస్తాను మీకు. ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ సంఘటన జరిగింది. పెట్రోల్ బంక్ ఉంది చూడండి, ఇది నయారా పెట్రోల్ బంక్. ఇది నయారా పెట్రోల్ బంక్ కి కరెక్ట్ గా ఇది అటువైపు చూడండి, మీరు చూడండి. డస్టీగా మట్టి గుజుగా వీడియో అసలు క్లారిటీ అనేది చాలా ఉంది. అది ఏ అర్థం కావట్లేదు. పార్టికల్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ అంత డస్ట్ పైకి రావడానికి ఏమీ కూడా లేదు. అది ఇంకొకరితో ఎప్పుడుదో అయి ఉండాలి. అది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఫుటేజ్ అయితే కాదు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మనం మాట్లాడాలి. ఓకే, నేను చూసాను. ఇప్పుడు మీరు ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, ఆ బైక్ పడింది ప్రవీణ్ పగడాల గారిది కాదు అనేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు అన్నారు. ప్రవీణ్ పగడాల గారు మళ్ళీ నేను కావాలంటే ఒక్కసారి స్లైట్లీ బ్యాక్ ఇట్లా చేయండి వీడియో. మీరు ఆల్రెడీ ఇచ్చేసారు, అది ప్రవీణ్ పగడాల గారిది కాదు. అంటే రోడ్డుకి ఆపోజిట్ గా ఉంది, కొంచెం జస్ట్ స్లైడ్ పైన ఇట్లా అన్నాను చాలు. ఉండండి, కాకపోతే ఈ సీసీ ముందుకు వెళ్ళాలి. మనకు చూపించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫుటేజ్ కాదు అన్న, అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన కాదు అంటే మీరు స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా, ఆ ఫుటేజ్ కరెక్ట్ కాదని అదే చెప్తున్నాను. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి ఆయన కాదని కాదు, మనకు చూపించిన ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పింది కూడా అదే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ ఫుటేజెస్లో కూడా ఆయన అన్నట్టుగా ఎవరు నమ్మటం లేదు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఒక చిన్న విషయం మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఫుటేజ్ అంటే ఆబ్వియస్లీ ప్రవీణ్ పగడాల గారిదే ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీరే ఉన్నారు, ఆ ఫుటేజ్ అనేది ఆయనది కానే కాదని మీరు చెప్పేస్తారు. అక్కడ పడున్న మనిషి అయితే ఆయనే.
మరణించింది అయితే ఆయనే. కాదు, ఆ బ్లింక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆయన కాదని మీరు అన్నారు. కాదని మా అనుమానాలు. అదే ఉమ్. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఓకే. సీసీ ఫుటేజెస్లో ఉమ్. 300 సీసీ ఫుటేజెస్ని వాళ్ళు సర్చ్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ కనిపించారో చూసుకుని ఉమ్. రిలీజ్ చేసినటువంటి ఫుటేజెస్. ఉమ్. కానీ చాలామంది ఏమంటున్నారంటే అవి ఆయనవి కాదని కొంతమంది, బండి మీద ఉన్నది కూడా ఆయన కాదనేసి కొంతమంది ఓకే. మాట్లాడుతున్నారు. ఫైన్. కానీ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ అని నా ఉద్దేశం. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 300 ఫుటేజెస్ కలెక్ట్ చేసింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ఫుటేజ్ ఓన్లీ 13 మాత్రమే. ఓన్లీ 13 వాటిలో 13. 300 ఫుటేజ్ అని మీరు అన్నారు. 300 కాదు, గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసిన ఫుటేజ్ ఓన్లీ 13. అవి కూడా ఓన్లీ టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి అది రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఫుటేజ్ ఏవైతే ఆయన రోడ్ మీద కూర్చోటం, పార్క్ దగ్గర కూర్చోటం, పడిపోవటం, లేగటం, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళటం, లిక్కర్ మార్ట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆర్టీవీ కానీ ఇంకా ఎవరో కొంతమంది ఆ ఫుటేజ్ అన్నింటిని కూడా కలెక్ట్ చేశారు, రిలీజ్ చేశారు. కానీ వీటన్నిటి మీద ఎస్పీ గారు రెస్పాండ్ అవుతూ ఆ ఫుటేజెస్కి మాకు సంబంధం లేదు, మేము వాటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు, మేము కలెక్ట్ చేసిన ఫుటేజెస్ అవి కాదు, మాకు వాటికి సంబంధం లేదు, మేము రిలీజ్ చేసిన ఫుటేజ్ ఓన్లీ ఇప్పటి వరకు 13, ఓన్లీ టోల్ ప్లాజా ఫుటేజెస్ మాత్రమే రిలీజ్ చేశారని ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా ఆయన మీడియాతో చెప్పారు. సరే, మీడియాతో చెప్పారు అంటే మరి విజయవాడ దగ్గర మాట్లాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ ఎస్, అది కూడా పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఫుటేజ్ కాదు. ఫైన్. అది మాత్రం మరి అది రాంగ్ అంటారా? పోలీస్ చెప్పింది కూడా అబద్ధం అంటారా? అబద్ధం అంటే అబద్ధం అని నేను అన్ను. మీరు అబద్ధం అన్నారు, వ్యక్తి అబద్ధం అంటే అక్కడ ప్రవీణ్ పగడాల గారు, లేకపోతే ప్రవీణ్ పగడాల గారు అక్కడ కాదు. ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, నేనే లేపాను, రెస్ట్ తీసుకోమన్నాను, హెల్మెట్ అది కౌన్సిలింగ్ ఇచ్చాను అన్నారు కదా, ఈయన చెప్పింది వర్షన్ కరెక్టే, కానీ అవతల ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు. సరే, అక్కడ ఒక పర్సన్ కూడా ఉన్నాడు, ఒక అబ్బాయి. ఓకే. అతను కూడా ఆ టీ షాప్ అబ్బాయి కూడా ఏమన్నారు, ప్రవీణ్ పగడాలనే అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓకే. టీ షాప్ అబ్బాయి మాట మీరు నమ్ముతున్నారా? ఒక చిన్న మాట నాకు సమాధానం చెప్పండి. నేను చెప్తాను మీకు. లేదా మళ్ళీ డైవర్ట్ అయిపోద్ది పాయింట్. డైవర్ట్ కానీ ఉన్నాను నేను, మళ్ళీ వస్తాను, నేను మీ దగ్గరికి వస్తా. ఎందుకంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మనం డిస్కషన్ అనేది క్లియర్ కట్గా చేద్దాం. డెఫినెట్లీ. చాలు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ టీ షాప్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ పోలీసు కూడా ఒక మాట చెప్పారు, ఫేస్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా ఇచ్చాను అని చెప్పారు. ఆయన తర్వాత మాస్క్ తీశారు, హెల్మెట్ తీశారు, ఫేస్ కూడా వాష్ చేసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. చెప్పారా లేదా? అది ఆ మాట చెప్పండి. మీరు చెప్పారు కదా. సో అదే విధంగా ఈయన కూడా ఇప్పుడు మరి ఆయన చెప్పింది మీరు నమ్ముతారు నమ్మరా? ఎవరు చెప్పింది? పోలీస్ చెప్పింది. నేను పోలీస్ చెప్పింది నమ్ముతా, కానీ అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు అనేది నమ్మను. దానికి నేను ఆధారాలు చెప్తా, ఎవిడెన్స్ చెప్తాను. ఇంకోటి, మీరు టీ షాప్ అన్నారు కదా అబ్బాయి, ఆ అబ్బాయి గురించి చెప్తా. చెప్పండి. టీ షాప్ అబ్బాయి మీరు ఏదైతే చెప్పాడన్నది నిజం అని నమ్ముతున్నారో, ఆ అబ్బాయి చెప్పింది నిజమైతే ఆ అబ్బాయి ఇంకో మాట కూడా చెప్పాడు, అది కూడా మీరు నమ్మాల్సి వస్తుంది. చెప్పండి. ఒకవేళ ఇది నమ్మకపోతే అది నమ్మకూడదు, ఇది నమ్మితే ఇది కూడా నమ్మాలి. చెప్పండి. అబ్బాయి ఏమని చెప్పాడంటే, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద MH అని ఉందని ఉన్నాడు, అంటే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ బైక్ ఉంది అని చెప్పాడు. ఈయన బైక్ ఏంటి? TS రిజిస్ట్రేషన్, తెలంగాణ స్టేట్, మహారాష్ట్ర అన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినట్టుగా మొహం గడుక్కున్నాడని నమ్ముదామా, లేదంటే MH అనేది నమ్ముదామా? ఏది నిజం అంటారు? ఒకవేళ ఆ అబ్బాయి ఒకటే వ్యక్తి కాబట్టి నమ్మితే 2 నమ్మాలి, లేదా 2 నమ్మకూడదు. ఆయన బైక్ అయితే TS, ఎందుకంటే ఇక్కడ మరణించినటువంటి స్పాట్లో బైక్ ఫుటేజ్ అన్ని, ఫోటోగ్రాఫ్స్ అన్ని మనకు ఉన్నాయి. మరి ఆ అబ్బాయి క్లియర్గా లైవ్లో చూసి అతనే సాక్షిగా చెప్తున్నాడు, ఈ బైక్ మీద ఎవరైతే హెల్మెట్ పెట్టుకుని అక్కడ కూర్చున్నాడో ఆయన వచ్చినటువంటి బైక్ MH రిజిస్ట్రేషన్, MH అని ఉందని చెప్పాడు. మీరు ఏం నమ్ముతారు? సరే, ఒకసారి నాకు చూపిస్తారు ఆ వీడియో. ఆ వీడియో నా దగ్గర లేదు. అదే మీరు అన్నారు కదా, నేను అదే చెప్తున్నాను. సరే, అతను అన్నది నేను చెప్పమంటారు పోనీ. అతను మామూలుగా అక్కడికి వచ్చారు, కూర్చున్నారు, నేను గుర్తుపట్టాను అని చెప్పిన విషయం గుర్తుపట్టడం అంటే ఎలా గుర్తుపడతారు? ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడ, నేను చర్చికి వెళ్తాను, ఆయన ప్రవీణ్ పగడాలని అని చెప్పేసిన విషయం ఆయన చెప్పారు, ఆ అబ్బాయి చెప్పాడు. ఒకటి చెప్తాను, చెప్పలేదు అంటారా? ఇప్పుడు ఒకటి చెప్తాను, మీరు చెప్పలేదు అంటారా? నేను చెప్పిన వాళ్ళ కోసం నేను జడ్జ్ చేయనండి. నేను జడ్జ్ చేసేది ఒకటే, నేను ఫైనల్ చేసేది ఒకటే. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాదు, అది క్రియేషన్, అది వాంటెడ్లీ ఎవరో వెనకలుండి స్క్రిప్ట్, స్టోరీ, డైరెక్షన్ అంతా కూడా ఒకరు నడిపించారు. అక్కడ ప్రవీణ్ పగడాల గారు క్లియర్గా కాదు. ఎందుకంటే దేన్ని బట్టి చెబుతున్నానంటే, యావత్ క్రైస్తవ సమాజం పక్షం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయనని వెతకాలి అంటే
ఇప్పుడు ఆయన మీద ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి వెళ్ళారండి, డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారనుకుందాం, లేదా సమ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళారనుకుందాం. ఒక వ్యక్తి ఇప్పుడు నన్ను తప్పిపోయాను అంటే ఫస్ట్ నన్ను ఎక్కడ వెతుకుతారు? పాస్టర్స్కి ఫోన్ చేస్తారు, తెలిసిన పాస్టర్స్కి, తెలియని పాస్టర్స్కి. లేదంటే నేను ఏ మీటింగ్కి వెళ్తున్నాను కనుక్కొని మీటింగ్కి నన్ను పిలిచిన వాళ్ళకి ఫోన్ చేస్తారు. నన్ను వెతకాలంటే చర్చెస్లో, మీటింగ్ ప్లేసెస్లో, లేదంటే ఆర్గనైజర్స్ మీటింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గర, పాస్టర్స్ దగ్గర నన్ను వెతుకుతారు. అంతేకాని ఒక పాస్టర్ సంబంధించిన ఫుటేజ్ కలెక్ట్ చేయాలంటే వైన్ షాప్లో ఎందుకు ఎతికారు, లిక్కర్ మార్ట్లో ఎందుకు ఎతికారు, ఎందుకు అవసరం ఉంది? ఇప్పటి వరకు హైదరాబాద్లో ఆయన కాప్రా నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, సైనిక్ పుండ్ల దగ్గర నుంచి మరణించినటువంటి వినండి, కొవ్వూరు దగ్గర అక్కడ మరణించినంత వరకు కూడా రెస్టారెంట్లో ఆయన భోజనం చేయడానికి వెళ్ళలేదా? ఎక్కడ వాటర్ తాగలేదా? ఎక్కడ హెల్మెట్ తీసి రిలాక్స్ అవ్వలేదా? ఎక్కడ మాస్క్ తీసి ఫేస్ వాష్ చేసుకోలేదా? ఎక్కడ ఎవరికి ఫోన్ చేయలేదా? ఎక్కడ ఎవరిని మాట్లాడలేదా? ఎక్కడివేవి కూడా చూపించకుండా ఓన్లీ వైన్ షాప్ ఫుటేజెస్, కింద పడే ఫుటేజెస్, లేచే ఫుటేజెస్, రోడ్డు మీద కూర్చున్న ఫుటేజెస్ మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి మీ అందరికీ? వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడుతాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి అనుమానం ఏంటి? యాక్సిడెంట్. అండ్ టోల్ ప్లాజా దగ్గర చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆయన బైక్ ని కొంచెం నడిపించారు. సో అలాంటి టైంలో ఎవరైనా సరే, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చెక్ చేసేది మీరు చెప్పినటువంటి వైన్ షాప్ ఫుటేజెస్. ఓకే, సో అక్కడ దొరికినాయి అనుకో. ఇంకోటి నేను మధ్యలో రాలేదు, మీరు మధ్యలో రాకండి. వి హావ్ అ ప్lenty ఆఫ్ టైం, వి కెన్ డిస్కస్. అంటే పాయింట్ మళ్ళీ నో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చేద్దరు కానీ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, సో దాని మీద వాళ్ళు ఆ విధంగా సెర్చ్ చేసి ఉండొచ్చు కదా, ఆ విధంగా చెక్ చేసి ఉండొచ్చు కదా. సో మీరు దానిని ఇప్పుడు పర్సనల్ విషయం ఒకటి మాట్లాడదామండి. అదేంటంటే ఇప్పుడు మీరున్నారు, అభినయ్ అంటే చాలా మందికి సేవకులకో లేకపోతే ఎవరైతే ఉన్నారో, మీరు పాస్టర్ కాబట్టి ఆయన దైవజనులో లేకపోతే దేవుని సేవ చేస్తున్నారనో చెప్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ హీ అనేది మీకు మాత్రం తెలుస్తుంది, మీ ఫ్యామిలీకి మాత్రం తెలుస్తుంది. జనాలకు తెలుస్తుందా? తెలియదు. తెలిసే అవకాశం లేదు. ఎస్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు అంతెందుకు నేను ఒక కూల్ డ్రింక్ ఇచ్చాను, అది తాగరా అని నేను అడిగాను. కూల్ డ్రింక్స్ నేను తాగను, వాటరే అనేసి చెప్పాను. దట్స్ గుడ్. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చెప్పాలంటే కన్వర్జేషన్ లో మనకు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు నేను కూల్ డ్రింక్ తాగనని. సో ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏం తాగుతారు, లేకపోతే ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు, లేకపోతే బయట ఎలా ఉంటారు అనేది ఎవరైనా అది కామన్. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసరికి నేను కూడా చాలా వరకు అన్ని మీతోటి చక్కగా చెప్తారు, చెప్పండి ఎవరైనా ఓకే బ్రదర్ నేను మాట్లాడతాను. తర్వాత మీరు కొంచెం వేరేగా ఏమైనా చేసినా ఏమైనా ఆడంతరా వేస్ట్ రా అది నేను ఇట్లా చేస్తాను. సో అది మీకు తెలుసుద్దా? తెలియదు. సో అదే విధంగా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే మాట్లాడుండొచ్చు. 2 months 2 points. సో అదే విధంగా ఆయన గురించి మనకి తెలియకపోవచ్చు కొన్ని విషయాలు, ఆయన పర్సనల్ విషయాలు అండి అవి. ఆ పర్సనల్ విషయాలను ఎందుకు జనాల్లో తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇంకా బాధను మీరు అందరూ పెడుతున్నారు అని నా క్వశ్చన్. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తంలో నిజం చెప్పాలంటే వాళ్ళ వైఫ్, ఆ పిల్లలు, పెళ్లి కావాల్సిన పాప ఎవరు ఉన్నారంట, అండ్ 8 మంది ఉన్నారు ఆయన అడాప్ట్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళకి ఎట్లాంటి ముద్ర పడుతుంది వాళ్ళకి ఆయన మీద. ఇంకా ఆయన ఎంతో మందికి కొన్ని అనాథాశ్రమాలకో ఎవరికో వాళ్ళకు కూడా ఫుడ్ పెడతారంట. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆయన యొక్క ఇదేమైపోతుంది. ఇప్పుడు ఇన్ని విధాలు ఒక్కటే అండి, మనం కెలకనంత వరకు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు. మనం ఏ చేసినా సరే ఒక విధంగా ఫైన్, వాళ్ళు గౌరవంతో లేదు పలానా యాక్సిడెంట్ ఇదని చెప్పేసరి అయిపోయింది. అక్కడితో వదిలేయకుండా లేదు హత్య అన్నారు, మీరు తవ్వుతానే ఉన్నారు, వాళ్ళు కూడా తీస్తానే ఉన్నారు. ఇక్కడ నేను అనేదల్లా ఒకటండి, ఆ కుటుంబం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది మాత్రం నేను 100% చెప్తా. ఆ కుటుంబం గురించి ఎవరు ఆలోచించట్లేదు, వాళ్ళ పిల్లల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎంతవరకు క్రైస్తవ సమాజం అంటున్నారు. క్రైస్తవ సమాజం అంటే అసలు అర్థం ఏంటండి నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన ఈ కంప్లీట్ కాన్వర్జేషన్లో 3 points కోసం నేను చెప్తా. తప్పకుండా చెప్పండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఏమన్నారంటే బైక్లో తూలుతున్నటువంటి కొవ్వూరు టోల్ ప్లాజా ఫుటేజ్ రిలీజ్ అయింది కాబట్టి ఆ వైన్ షాప్ దగ్గర ఉన్న ఫుటేజెస్ వెతకాల్సి వచ్చింది అన్నారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ముందు వైన్ షాప్ దగ్గర ఎందుకు ఎతికారు ఆయన్ని? ఒక సేవకుడు కదా, వైన్ షాప్లో ఫుటేజ్ కోసం ఎందుకు ఎతకాల్సి వచ్చిందంటే మీరు ఈ పాయింట్ చెప్పారు. టోల్ ప్లాజా దగ్గర ఆయనంతటా ఆయన లేదు నేను ఇస్తాను. ఆయనంతటా ఆయన కొన్ని చాలా వీడియోలో చెప్పడం జరిగింది, నేను డ్రగ్గిస్ట్ని, నేను తాగుబోతుని, నేను మర్డరర్ని అని కూడా
ఇంకా నా ఫ్రెండ్ నేను చంపేశాను, ఇప్పుడు మా అక్క సిఐ, ఓకే ఓకే మా ఇక్కడ అక్క సిఐ పాయింట్ నన్ను సేవ్ చేసింది అని చెప్పి చెప్పడం నేను- జరిగింది. నేను మరి మీరు అలాంటప్పుడు చాలా మంది ఎవరైనా కానీ ఏం చేస్తారు, అలానే సెర్చ్ చేస్తారు. ఒక 3 పాయింట్స్ కి నేను ఆన్సర్ చెప్పాను. చెప్పండి. దాని తర్వాత మీరు అప్పటి వరకు నేను మాట్లాడను, మీరు మాట్లాడండి. సరే, ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పారు కదా, ఇప్పుడు ఆయనే చెప్పాడు నేను డ్రగ్గిస్ట్ని, నేను మర్డరర్ని, నేను జైలుకి వెళ్ళాను, ఏవో చెప్పాడు. ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే నేను ఆన్ కెమెరా చాలామంది చూస్తున్నారు. ఓకే, ఈ వీడియో చూసే అందరి ముందు నేను చెప్తున్నా, లక్షల మంది ముందు నేను చెప్పా ఇప్పటి వరకు ఈ 5-6 సంవత్సరాలు. ఇప్పుడు మరలా చెప్తున్నా, చెప్పండి. అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి 2017కు ముందు డ్రగ్గిస్టే, ఒక వ్యసనపరుడు, ఒక వ్యభిచారం చేసినవాడు, విచ్చలవిడిగా తిరిగినవాడు, గంజాయి, కొకైన్, హెరాయిన్ అనుభవించినటువంటి వాడు, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగినవాడు, సినిమా కోసం చేతులు కోసుకున్నవాడు, సినిమాని ప్రపంచంగా బతికినవాడు, సినిమా తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదని బతికినవాడు. ఇట్ ఈజ్ మై పాస్ట్ లైఫ్, అది నా గత జీవితం. ఎప్పటికీ 2017కు పూర్వం. అది క్రిస్టియానిటీలో మేము ఇది నమ్ముతాం. 2017 తర్వాత అభినయ్ ఏంటి అంటే స్వార్థికుడు, మంచివాడు, చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టేసి దేవుని కొరకు స్వార్థను పట్టుకొని ప్రజల్లో మార్పుని తీసుకురావడానికి బ్రతుకుతున్నవాడు. మీరిప్పుడు నేను ఒకవేళ రేపు నాకు ఏదన్నా నన్ను ఎవడో వేసేసాడు, నేను పోయాని అనుకోండి, అప్పుడు మీరే ఇంకో సందర్భంలో అభినయ్ నా ఇంటర్వ్యూలో నేను డ్రగ్గిస్ట్ అని చెప్పాడు, వ్యభిచారం చేశానని చెప్పాడు అనటం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్. నేను వినండి, లెట్ మీ కంప్లీట్. సో పాస్టర్స్ అందరికీ కూడా ఒక పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రెజెంట్ లైఫ్ అనేది ఉంటుంది. పాస్టర్స్ అందరూ, మనుషులందరూ కూడా రకరకాల వ్యసనాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. క్రిస్టియానిటీలో మేము ఇది నమ్ముతాం, మా దేవుళ్ళలోకి రాకముందు జీవితం, వచ్చిన తర్వాత జీవితం. బైబిల్ పట్టుకోకముందు లైఫ్ వేరు, పట్టుకున్నాక లైఫ్ వేరు. ప్రవీణ్ పగడాల గారు చెప్పింది కూడా అది, ఆయన సాక్ష్యం అంటాం మేము దాన్ని, టెస్టిమనీ అంటాం. టెస్టిమనీ అంటే బైబిల్ పట్టుకోకముందు అనేది ఎవరి మీద ఉండాలి, మన డైవర్ట్ అయిపోద్ది. చెప్పండి, దాని తర్వాత ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే క్రిస్టియానిటీలో టెస్టిమనీ అనేది ఉంటుంది. టెస్టిమనీ అంటే ఏంటంటే స్వార్థ ప్రకటించడానికి బైబిల్ పట్టుకోక ముందు పాత జీవితం, పట్టుకున్న తర్వాత కొత్త జీవితం. మీరు ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారిని వైన్ షాప్లో ఎందుకు ఎత్తుకారంటే ఆయనే చెప్పాడు తాగాను, తిరిగానని, మర్డర్ చేశానని అన్నారు. వినండి, ఆ విషయం గురించి ఆ పాయింట్ కూడా వచ్చింది. చెప్పింది దాని గురించి చెప్పాను. టోల్ ప్లాజా దగ్గర వచ్చిన దాని గురించి మీరు దాన్ని మళ్ళీ వక్రీకరించి మాత్రం మాట్లాడండి. ప్లీజ్. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి, తప్పలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అడిగింది ఒకదానికి, మీరు చెప్పేది ఇంకొక దానికి అవ్వద్దు. చెప్పింది నేను చాలా ఫోకస్డ్ గా ఉంటాను ఏదైనా మాట్లాడేటప్పుడు. నేను అందుకే డైవర్ట్ అవ్వకూడదని మీరు అడిగిన వాటికి నేను ఆన్సర్ చెప్తున్నా. చెప్పండి. నా ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ వేస్తే నేను క్లియర్ గా చెప్తాను. చెప్పండి. బైక్ అక్కడ తూలింది కాబట్టి వైన్ షాప్ లో ఎతికారు అన్నారు మీరు. అంటే నేనేమన్నానంటే ఆ ఒక్క ఫుటేజ్ ని పట్టుకొని ఎందుకు ఎత్తికారంటే అప్పుడు మీరేమన్నంటే ఆయన గతంలో కూడా చెప్పారు నేను తాగేవాడిని, మర్డర్ చేసేవాడిని అని కూడా చెప్పారంటే దానికి నేను వివరణ ఇస్తున్నా ఇప్పుడు. కాబట్టి దయచేసి పాస్టర్ని, అభినయ్ దర్శన్ అయినా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సేవకుడినైనా వాళ్ళు సాక్ష్యాన్ని పట్టుకొని ప్రస్తుత జీవితానికి టాలీ చేయకండి. అది పాస్ట్ లైఫ్, గత జీవితం. ప్రవీణ్ పగడాల గారు నేను తాగాను, తిరిగాను, డ్రగ్గిస్ట్ని, అదంతా కూడా ఓల్డ్ లైఫ్ అని, బైబిల్కి ముందు జీవితం. సో దాన్ని విడిచిపెట్టండి, దాన్ని మాట్లాడదు ఎక్కడ. నెక్స్ట్ మీరు వైన్ షాప్ ఫుటేజెస్ ఎందుకు తీసారంటే మీరు ఏమన్నారంటే తూలుతూ బండి కోవర్ ఫుటేజ్ తీసారు కదా, అందుకు అన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, కేవలం బండి తూగినందుకు మాత్రమే డిసైడ్ అవుతారా ఈయన మందు తాగాడని? ఇప్పుడు నేను చెప్తున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నా హైట్ 5.7, 5.7. నేను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కూర్చుంటే నా 2 కాళ్ళు ఫ్లోర్ మీదకి అందం, రోడ్డు మీదకి ఇలా ఫుట్ మొత్తం పెట్టలేను. ఎందుకంటే ఆ బండి 2 కాళ్ళు అందాలంటే బండి మీద కూర్చొని 6 అడుగులు హైట్ ఉండాలి అని నాకు తెలుసు. నేను ఆ బండి డ్రైవ్ చేసేవాడిని. అయితే నేను బండి మీద నుంచి కాళ్ళు కింద పెడితే పాదం ఇలా మోపగలను, టో మీద పెట్టగలను. ప్రవీణ్ పగడాల గారి హైట్ 5.7, అంటే మీడియం హైట్, అది మాలాంటి మీడియం హైట్. అది ఆయన ఒకవేళ ఆయనే కనుక అయితే ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన కాలు ఇలా పెట్టి ఉండాలి రోడ్డు మీద, కానీ కాలు క్లియర్గా ఇలా ఆనిచ్చాడు. ఆనిచ్చిన కాళ్ళు ఇలా బెండ్ చేశాడు, అంటే ఇంకా హైట్ ఉన్న బండి కాలు పూర్తిగా ఆనిచ్చగలడు. అంత హైట్ ఉన్న వ్యక్తి కాదు కదా ప్రవీణ్ పగడాల గారు. ఇది మేము డీప్గా అనలైసిస్ చేసాం, ఇన్వెస్టిగేట్ చేసాం. ఇదే వ్యక్తి కనుక ఈ పడిపోవటం, లేవటం, తాగటం, అదే వ్యక్తి ఇదే వ్యక్తి ఒకటైతే ఇక్కడ కూడా ఆయన పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆయన అటు ఇటు ఊగుతున్నాడు, డే టైం అది. అక్కడ కాళ్ళు గమనించండి, మీరు కావాలంటే ఫుటేజ్ ఉన్నాయి, ఓపెన్గా యూట్యూబ్లో ఉన్నాయి. కాళ్ళు గమనించండి, 2 కాళ్ళు కూడా రోడ్డు మీద ఇలా పెట్టి ఉన్నాడు, 2 కాళ్ళు కూడా. అక్కడ ఎందుకు ఇలా పెట్టలేదు అంటే
అక్కంటే మధ్యాహ్నానికి రాత్రికి లోపల ఒక అడుగు పెరిగేశాడు, ఆయన హైట్ పెరిగాడా? ఎందుకు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర కాలు ఇలా పెట్టగలిగాడు, అంత హైట్ ఇలాగా పెరిగాడు? ఎందుకు పగులు చూపించిన పెట్రోల్ బంక్ ఫుటేజ్ దగ్గర కాలు ఇలా పెట్టాడు? ఒకసారి రోడ్డు మీద గమనించారా? క్లియర్ గా గమనించారు. కంప్లీట్ ఫ్లాట్ రోడ్. ఇక్కడ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర 100 సార్లు తిరుగుతూ ఉంటాను నేను. అక్కడ కూడా ఫ్లాట్ రోడ్, అక్కడ ఎత్తు లేదు, ఇక్కడ డౌన్ లేదు. మీరు ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. 2 ఫ్లాట్ రోడ్సే. ఎలా పెరిగాడు? ఖచ్చితంగా ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు టోల్ ప్లాజా దగ్గర అయితే మరి పొద్దున్న చూపించిన అక్కడెవరు? ఒకవేళ పొద్దున్న చూపించిన వీడియోలు, పగులు వీడియోలు ప్రవీణ్ పగడాల అయితే ఈ రాత్రి చూపించిన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఎవరు? ఈ హైట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? దీనికి ఆన్సర్ లేదు. మీరేమన్నారు? కేవలం ఆ రోడ్డు మీద తూగటాన్ని బట్టి వైన్ షాప్ లో వెతికారన్నారు. అది రాంగ్. ఇంకో రెండో విషయం, ఇప్పుడు నాకు రెండో విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెప్పాలి, మీరు చెప్పే విధానాన్ని నేను మాట్లాడాలి అంటే ఒక విషయం ఉందండి. ఓకే, ప్రవీణ్ పగడాల గారు వేసే షూస్ సైజ్ ఏంటి? మాక్సిమం ఇప్పుడు నేను 9 వేస్తానండి. 9 గురించి కాదు, 9 ఇంచెస్. 9 గురించి కాదు నేను మాట్లాడేది. ఫుట్ సైజ్ నేను అడగట్లేదు. ఓకే, వేసుకునేటువంటి కింద సోల్ సైజ్. సోల్ ఆయన రెగ్యులర్ స్పోర్ట్స్ షూ వాడతాడు కదా. ఆ హైట్ నార్మల్ గా చెప్పాలంటే ఆయన హైట్ కంటే కూడా కొన్ని ఫీట్స్ అనేది ఎక్కువగా ఉండేది. ఎక్కువ ఉన్నాయండి. మరి అక్కడ ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఇంకొక పర్సన్ కూడా సేమ్ అదే షూస్, అదే వైట్ షూస్ కొనుక్కుని వచ్చి వేసుకున్నారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దీనికి నేను ఆన్సర్ చెప్తా. ఈ ఆన్సర్ అయిపోయింది. మీ పేరేంటి? నాగేంద్ర కదా. మీకు ఒక హెల్మెట్ పెట్టి, మీకు ఒక మాస్క్ పెట్టేసి, మీకు ఇక్కడ స్పెట్స్ తగిలించేసి, నేను ఆల్మోస్ట్ మీ పర్సనాలిటీనే ఉంటాను, కొంచెం సన్న ఉన్నాయి మీకంటే. అయితే సేమ్ టీషర్ట్, సేమ్ బ్లేజరు, సేమ్ ట్రాక్, సేమ్ సాక్స్ దొరుకుతాయి దొరకవా? దొరకవు. ఆల్మోస్ట్ దొరుకుతాయి దొరకవా? దొరకవు. ఎందుకు దొరకవు? యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాస్ట్యూమ్ దొరకదు. ఇప్పుడు నేను చెప్తాను, నేను దొరికిస్తా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏ సినిమా తీసుకున్నా, నేను సినిమా అని కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏ సినిమా హీరోని తీసుకున్నా ఫైట్లో డూప్ని పెడతారు, యాక్సిడెంట్ సీన్స్లో డూప్ని పెడతారు, బైక్లు ఎగరటాలు, బాంబ్ బ్లాస్ట్ల దగ్గర డూప్ని పెడతారు. ఎవడైనా కనుక్కోగలుగుతున్నాడా? కనుక్కోలేరు. ఎందుకు కనుక్కోలేరంటే సేమ్ కాస్ట్యూమ్ని తయారు చేయిస్తారు యాజ్ ఇట్ ఈస్గా. హెయిర్ స్టైల్ కూడా అలాగే చేయిస్తారు. మనిషిని కూడా అలాంటి పర్సనాలిటీ ఉన్న మనిషినే తీసుకుంటారు. ఇలాగా కాస్ట్యూమ్ కూడా సేమ్ చేయించి ఉండొచ్చు కదా, సేమ్ కాస్ట్యూమ్ చేయించి ఉండొచ్చు కదా. రెండవ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేనున్నా, మిమ్మల్ని బెదిరించో లేదంటే భయపెట్టో, ఏ రకంగా మీ వీక్ పాయింట్, ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, నన్ను చంపుతానంటే నేను భయపడను, కానీ ఏదో ఒక పాయింట్లో నేను భయపడతా. అది నా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఇంకో ఏదో ఆ పాయింట్లో పెట్టి మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని నా కంట్రోల్లోకి తీసుకున్నా. ఒక 10 మంది కలిసి మిమ్మల్ని నా కంట్రోల్లోకి తీసుకొని మీ వాచ్, మీ బ్రాస్లెట్, మీ కడియము, టీషర్ట్ మొత్తం మీ పైనుంచి ఎవ్రీథింగ్ నేను తీసుకొని, మీ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని, మీ యూపీఐ, మీ పాస్వర్డ్ అన్నీ కనుక్కున్నాను నేను. చెప్తారా లేదా? ఒక వీక్ పాయింట్ మీద మిమ్మల్ని కొట్టి కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు చంపుతామనే భయంతో కాదు, మీ వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకుని మిమ్మల్ని భయపెట్టి నా దగ్గర పెట్టుకుని మీవన్నీ కలెక్ట్ చేసుకొని, మీ హెల్మెట్, మీ మాస్క్ అన్నీ మీవే, బైక్ కూడా మీదే తీసుకొని నేను వెళ్ళిపోతే మీరే అనుకుంటారు అనుకోరా? ఒక ఫోటోలో కానీ ఒక వీడియోలో కానీ అనుకునే ఛాన్స్ ఉందా లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది చెప్పండి, అనుకునే ఛాన్స్ ఉందా లేదా? అనుకునే ఛాన్స్ ఉంది కదా. కానీ దానికి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పాలను. చెప్పండి. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారిని ఆ విధంగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు తప్ప దూరంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పని చేయలేరు. ఎందుకు చెప్పగలుగుతున్నారు అలాగా? చెప్తాను. ఇప్పుడు మూవీలో అన్నారు కాబట్టి, నేను కూడా మూవీ కాబట్టి నేను మూవీ గురించి మాట్లాడతాను. ఓకే. ఎప్పుడైతే ఒక హీరోని పోలినటువంటి ఒక పర్సన్ని తీసుకుని రావాలంటే ఆ హీరోని పూర్తిగా అబ్జర్వేషన్లో పెడతారు. ఎగ్జాక్ట్లీ. అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఈయన్ని పట్టుకున్న తర్వాత ఈయన్ని కూడా ట్రైనింగ్, ఆడిషన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ మేనరిజమ్స్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు. ఆడిషన్స్ చేసిన తర్వాత ఓకే వీ కెన్ ట్రైన్ హిమ్ అన్నట్టు దే విల్ స్టార్ట్. ఓకే, అవన్నీ కామన్. సో ఇక్కడ మీరు చెప్పే విధానానికి నాకు అర్థమైందల్లా ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిని అంత దగ్గరగా చూడగలిగేది ఓన్లీ ఫ్యామిలీలో తప్ప బయట వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యే ఉండరు, వాళ్ళే ఉంటారు. వాళ్ళలో ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేసి చేయొచ్చు. మీరు ఎందుకు హిందువులమే పడ్డారు అది చెప్పండి. సారీ, లెట్ మీ ఆన్సర్. నేనే కాదు, మీరు ఈ మాట నన్నే అడిగారు, కానీ నేను నా తోటి పాస్టర్స్ అయిన వాళ్ళందరి పక్షం నేను మీకు ఒకటే ఆన్సర్ చెప్తాను. చెప్పండి. హిందూస్ మీద ఏ పాస్టర్ కూడా పడలేదు. పడ్డారు. వినండి. నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో గట్టిగా అరిచి అగ్రెసివ్గా నేను మాట్లాడుతున్న ప్రతి చోట కూడా నేను ఎక్కడ కూడా హిందువుల పాయింట్ కానీ ముస్లిం పాయింట్ కానీ
వాళ్ళే చంపారని కానీ ఇంటర్వ్యూస్లో కొంతమంది మీకు అనుమానం ఎవరి మీద ఉందంటే పలానా వాళ్ళ మీద ఉందని పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేసి చెప్పినట్టుగా ఎక్కడా లేదు. ఇంకా నా తోటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హిందువులు అని అనలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువుల మీద మాకు గొప్ప అభిమానం. మా ప్రియ సహోదరులు మేమంతా భారతీయులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇండియన్స్, ఆఫ్టర్వర్డ్స్ వీఆర్ క్రిస్టియన్స్. మేము భారతీయులం, తర్వాత క్రైస్తవులం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు ఫ్రెండ్స్ హైందవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నా ఇంటి పక్కన హైందవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్ సర్కిల్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. సో అందరితో నేను ఒకటే రీతిగా ఫ్రెండ్షిప్ చేస్తా. మీరు ఎక్కడా కూడా నాకు హిందువులు చేశానంటూ ఒక్క వీడియో చూపించండి. ఈ పాయింట్ కరెక్ట్ ఇదే మాట చూపించాలి. ఏమని హిందువులు చంపారు అన్నట్టుగా ఎవరైనా మాట్లాడారా? హిందూ మతోన్మాదులు, నేను క్షమాపణ అడుగుతా. హిందూ మతోన్మాదులు చేశారు. మీరు ఇంతకుముందు హిందువులు అన్నారు, ఇప్పుడు మాట మార్చి మతోన్మాదులు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరేమంటారు? హిందువుల్లోనే మతోన్మాదులు చంపారు అని మాట్లాడతారు, అంతేనా? లేదు, అది అనుమానం. నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఇది కొంతమంది పాస్టర్స్ మాట్లాడి ఉంటుంటే లేదండి, ఒక మాట చెప్తున్నాను. మనం భారతీయులు అని చెప్పి మీరే మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ రైట్. మనం భారతీయులు అన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే పలానా వాళ్ళు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేయడానికి ముందు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది చూపించడం మానేసి, అంటే అది ఎలా జరిగిందో మీరు దాని గురించి మాట్లాడడం మానేసి ఒక వీడియోను పట్టుకుని ఆవిడ్ని గుండు కొట్టేస్తా అన్నాను, గుడ్డలి తీసుకొడతావు. వినండి, ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ తర్వాత ఏంటంటే పలానా నేను చేస్తాను. ఇంకొకటి, మతోన్మాదులు అందరినీ ఎట్లా అంటే నేను ఇది చేస్తా. ఒకటి మీరు సరిగ్గా గుర్తుందో లేదో నేను మాట్లాడి చెప్పండి. ఇక్కడ హైదరాబాద్ లోనే మాట్లాడాను. నేను చెప్తాను నేనేం మాట్లాడి వీడియో చూపించేసాను, పని అయిపోతుంది. నేను చెప్తాను కావాలంటే మీకు ఆ వీడియో ఫుటేజ్ వేసుకోండి, యూట్యూబ్ లో ఉంటుంది. నేను ఒక ఆవిడ పేరు పార్వతి. ఆవిడ ఒక వీడియో నా గ్రూప్ లో వాళ్ళు పంపించారు. నేను ఆ టైంలో ఎలాంటి కండిషన్ లో ఉన్నానంటే, పంపించారా? నాకు పంపించారు. నా గ్రూప్ లో వాళ్ళు ఆ వీడియో పంపించారు. చిన్న జస్ట్ 1 minute వీడియో అది. ఆవిడ మాట్లాడింది. అప్పుడు మేము ఎలాంటి కండిషన్లో ఉన్నాం అంటే, పర్టికులర్గా నేను నా కోసం చెప్తాను, మాట్లాడింది నేనే కాబట్టి నేనే చెప్తాను. ఎలాంటి కండిషన్లో అంటే, ప్రవీణ్ పగడాల గారు మరణించారనేటువంటి ఆ వార్త డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కష్టపడేటువంటి, అసలు ఈయన చనిపోవటం ఏంటి అనే ఆందోళనలో, ఒక కన్ఫ్యూజన్లో, దిగ్భ్రాంతిలో ఉన్నాం మేము. అంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వినండి, లెట్ మీ కంప్లీట్. అలాంటి కండిషన్లో నేను ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక పోస్ట్ నాకు వచ్చింది, ఒక వీడియో నాకు వాట్సాప్కి వచ్చింది. ఓపెన్ చేసి చూసా. ఓపెన్ చేయంగానే పగిలిందా అని పాట పాడుతూ వ్యంగ్యంగా హావభావాలు నవ్వుతూ ఊహు అని నవ్వుతూ పగిలిందారా అని వెటకారంగా మాట్లాడితే నాకు ఏమనిపించిందంటే, నాకున్నటువంటి ఉద్రేకం, నాకున్నటువంటి వేదన, బాధ, అసలు ఆ క్వశ్చన్లో నుంచి ఇంకా బయటికి రాలేదు, మరణించాడా లేదన్నట్టు. ఆ వీడియో చూడంగానే సింక్ అయిపోయింది కరెక్ట్గా దానికి. ఎందుకంటే నేను పీస్ఫుల్ అయిపోయింది. వినండి, అది సింక్ అయింది నాకు. ఎందుకు? ఈయన మరణించినటువంటి వార్త విని ఈవిడ చేసిద్దేమో అని నేను ఆ టైంలో అనుకున్నాను కాబట్టి వినండి, చెప్తా. లెట్ మీ కంప్లీట్. వినండి, అనుకున్నాను కాబట్టి ఆవిడ ఎందుకు అలా మాట్లాడి, అంత వ్యంగ్యంగా ఒక మనిషి మరణిస్తే మానవత్వం లేకుండా ఎందుకు మాట్లాడాలని నేను గుండు కొట్టిస్తా, ఊరేగిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన 2 రోజుల తర్వాత ఆవిడ ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఇది కంప్లీట్, ఈ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. నేను చెప్తాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ స్థితిలో లేను అని అన్నారు, ఫైన్. అంటే ఆ స్థితిలో ఒకవేళ సపోజ్ చంపిన ఉంటే మీరు వాళ్ళని చంపేస్తారా? నేను అడిగిందని చెప్పండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నా. నేను అడిగిందని మాత్రం చెప్పండి. మీరు ఆ టైంలో మీరు అన్నారు, నేను డైజెషన్ చేసుకునే స్థితిలో లేను, అసలు నేను ఇది కాలేకపోయాను, తట్టుకోలేకపోయాను అని అన్నారు. మరి మీరు ఒకవేళ అదే పర్సన్ ఎవరో ఉన్నారు, వచ్చారు, మీ ముందు నుంచున్నారు, ఇతనే చంపిందని చూపించారు, చంపేస్తారు మీరు అన్ని? చెప్తాను, దీనికి ఆన్సర్ చెప్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. విచక్షణ కోల్పోతారు. నేను షార్ట్ గా చెప్పాను అనుకోండి, ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటారు. నేను వివరంగా ఇస్తాను. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎమోషన్స్. మీకైనా నాకైనా బాధ కలుగుతుంది, ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఉద్రేకం వస్తుంది, అసూయ కలుగుతుంది. ఇవన్నీ మనుషులకి. మీరు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమన్నారు? పాస్టర్స్ కి ఎమోషన్స్ పెద్ద ఇదేం ఉండదు కదా. ఎవరు చెప్పారు? దేవుడు. ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం ఉండే. దేవుడిని వాళ్ళు నమ్మినంతగా నాకు తెలిసి సాధారణ జనాలు కూడా నమ్మరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అవును. అలాంటప్పుడు వాళ్ళకి నిజాలు తెలుస్తాయి. అంటే ఎట్లా మనిషి అనేది
ప్రతి ఒక్క మనిషి కూడా శాశ్వతం కాదు భూమి మీద. ఎస్ ఏదో ఒక విధంగా ఎవరైనా సరే అంతర్ధానం తప్పదు, ఎస్ వెళ్ళాల్సిందే. ఎస్ ఓకే, ఎవరైనా సరే అది. కాకపోతే ఏంటంటే మనకి చాలా ప్రియంగా ప్రేమించే వాళ్ళు ఉంటే అది వేరుంటది. కానీ నేను అనేది ఏంటంటే మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, ఇంకొకటి అది ఎప్పటిది అనేది అడగలేనటువంటి సిచ్యువేషన్లోకి మీరు పడిపోయారంటే మిమ్మల్ని మేము అంటే ఏ విధంగా క్వశ్చన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దీనికి నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ గివ్ యూ టైం. ఓకే ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాపం ఆవిడ పెట్టింది 5 వారాల కిందట వీడియో. అది 5 వారాల కిందది. మీ గ్రూప్ లో వాళ్ళు అట్లా మీకు షేర్ చేశారు అని మాట్లాడుతున్నారే, క్రైస్తవ్యంలోనే ఇట్లాంటి చీడ పురుగులు ఉన్నారు అని మీరు ఎందుకు అనుకోలేదు? ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం. నేను అడిగిందని చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ క్రైస్తవ్యంలోనే ఈ విధంగా పుల్లలు పెట్టి చిన్న చిన్న విషయాలని హిందూ క్రిస్టియన్ మధ్య పుల్లలు పెడుతున్నారు, బాధల్ని ఇంకా పెంచుతున్నారు, గొడవల్ని పెంచుతున్నారు అనేది మీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు? ఎవరో పెట్టిన పోస్ట్ మీరు అట్లా రియాక్ట్ కావడం అనేది పద్ధతి కాదు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, మీ పక్కన జాన్ పాల్ గారు ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అంత కంగారు పడిపోయి మాట్లాడడం గల కారణం ఏంటి? ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, మీరు పాస్టర్స్ కదా, దేవుణ్ణి మీరు భక్తి చేసినంత ఎవరు చేయరు కదా అన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నా, మీ టీవీ ముఖంగా ప్రజలందరికీ, క్రైస్తవులైనా ఐరా మీడియా తరపున క్రైస్తవులందరికీ, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఇస్లాం వారు కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా మీ టీవీ మీడియా ముఖంగా. ఒకటి, పాస్టర్లైనా కూడా మనుషులమే. మేము పాస్టర్లమైనా కూడా, నేను మాట్లాడనివ్వండి, పాస్టర్లమైనా కూడా భావోద్వేగాలు ఉంటాయి. కోపం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఆవేశం వస్తుంది, అసూయ వస్తుంది, తొందరపడతాం, ఒక్కొక్కసారి ఉద్రేకంలో నోరు జారి మాట్లాడతాం. ఎందుకంటే మేము దేవుని పక్షమున మాట ప్రకటించే వాళ్ళమే, సువార్త ప్రకటించే వాళ్ళమే. కానీ మేము దేవుళ్ళం కాదు, మేము దేవదూతలం కాదు. మేము కూడా నాగేంద్రాన్ని మీలాగానే మేము కూడా మనుషులం. మేము దేవునిలో కొంచెం నిష్టగా ఉండటానికి, బ్రతకటానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళమే తప్ప, మేము దేవుణ్ణి నమ్ముకోగానే, బైబిల్ పట్టుకోగానే మాలోని భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ చచ్చిపోవు, అన్నీ ఉంటాయి. కాకపోతే మ్యాక్సిమం వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం యాజ్ ఎ పాస్టర్గా, ఎందుకంటే సేవకులం కాబట్టి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరో మీ గ్రూప్లో వాళ్ళే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అన్నారు. ఎవరికి ఆ గ్రూప్లో వాళ్ళకు కూడా ఎవరో పంపిస్తేనే వచ్చి ఉంటుంది కదా. ఎవరు పంపిస్తారు అది చెప్తున్నాను, ఆ పంపిస్తేనే వచ్చి ఉంటుంది కదా. ఆ పంపించిన వాళ్ళు మతోన్మాదులు అయి ఉండొచ్చు కదా. మీరన్న మాట ప్రకారం క్రైస్తవ మతోన్మాదులు అయి ఉండొచ్చు కదా. వాళ్ళు క్రైస్తవ్యంలో ఈ మాటకి నేను ఒక అందులో క్రైస్తవ మతోన్మాదులు కూడా ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళే సెర్చ్ చేసి ఏదో ఒక విధంగా ఇప్పుడు దొరికింది ఛాన్స్, ఓకే వేయాలి మనం ఏదో ఒకటి. ఓకే, వీళ్ళు రెచ్చగొడితే ఈ విధంగా కంపల్సరీ కూడా వీళ్ళకి ఎగిరిపోతారు, ఎగిరిపోతారు, గట్టిగా వేసుకుంటారు. మంచి పాయింట్, ఇదే కదా మీరు మంచి పాయింట్ చెప్పారు. క్రైస్తవ మతోన్మాదులు అయి ఉండొచ్చు కదా అన్నారు. మనము హిస్టరీలోకి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి, మీకు తెలిసింది మీరు చెప్పండి, మీకు తెలిసింది మాత్రం చెప్పండి. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మనం వెళ్తే ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ ప్రబోధకుడైనా, యేసు ప్రభుని ప్రకటించి ఎవడైనా, ఏ గుంపైనా ఇప్పటి వరకు ఈ హైందవుల్ని కానీ, ముస్లింలు కానీ, ఇతరేతర మతస్థుల్ని కానీ చంపినట్టు కానీ, హింస పెట్టినట్టు కానీ, లేదంటే అతి కిరాతకంగా చిరచ్ఛేదం తల నరకటం కానీ, ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసారా? ఎవిడెన్స్లు ఉన్నాయా? రీసెంట్లీ ఒక కుటుంబం మతం మారడానికి ఒప్పుకోలేదు అని చెప్పి వాళ్ళని ఊరు నుంచి వెళ్ళేశారు క్రైస్తవులు. ఒకటి చెప్తాను, మీకు తెలుసా? నాకు తెలియదు. దీనికి నేను ఆన్సర్ ఎవరైతే ఏ ఊరైతే మీరు చెప్పిన ఏ గ్రామం అయితే, ఏ పాస్టర్ అయితే, అక్కడ ఉన్న హెడ్ ఎవడు ఉంటాడు కదా, ఏ పాస్టర్ అయితే మతం మారలేదని హైందవుల్ని, అంటే హైందవ్యం నుంచి క్రైస్తవులకి రాలేదని ఊరు నుంచి వెలివేశారా, అలాంటి వాడిని యావజ్జీవ కారాశిక్ష విధించాలి, జైల్లో పెట్టాలి. ఎందుకంటే తప్పే. ఇక్కడ అభినయ్ దర్శన్కి ఒక తీర్పు లేదు, మీకు ఒక తీర్పు లేదు. తప్పు ఎవడు చేసినా తప్పే. బలవంతంగా మత మార్పిడి చేయటం అభినయ్ దర్శన్ చేసిన తప్పే. నన్ను కూడా తీసుకెళ్ళి ఒక 50 సంవత్సరాలు జైల్లో పెట్టేయండి. డబ్బిచ్చి మార్చినా, లేదంటే బలవంతంగా మార్చినా, లేదంటే ఆశ చూపించి మార్చినా, లేదంటే తిట్టి కొట్టి